వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పీహెచ్‌సీలను తక్షణమే తనిఖీ చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛదనం, పచ్చదనం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగీ, గున్య, ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టడంపై అయితే కలెక్టర్లు దృష్టి సారించాలి. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్లు జిల్లాల్లోని ఇతర ఉన్నతాధికారులంతా ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టళ్లను పరిశీలించాలి. జ్వరాలు, వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అయితే సిబ్బందికి అవగాహన కల్పించండి. గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యపరిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ప్రతి శుక్రవారం డ్రైనేజ్‌ని ఖచ్చితంగా కొనసాగించండి. తక్షణమే స్పందన బృందాలను అప్రమత్తం చేయండి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం, మందులు నిర్ణీత ధరలకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం పెంపుపై మరింత దృష్టి సారించాలి. కుక్కల బెడదను పరిష్కరించేందుకు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి అనైతే ఈ మేరకు సీఎస్ గారు సూచించారండి. సో, మొత్తానికైతే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలైతే జారీ చేశారు. ఏదైతే సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి, సో వాటికి సంబంధించి ముందుకు మనం ఎదుర్కోనికి రెడీగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.